వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు రెండు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేయడానికి మలక్పేటలో ఉన్న సరిత గారింటికి వచ్చేసాం. ముందుగా సరిత గారిని పరిచయం చేసుకుని ఆవిడ చేసి చూపించే రెసిపీస్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సరిత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మరి మా వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై, ఓకే, చైనీస్ సమోసా. క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై, చైనీస్ సమోసా రెండు కూడా వినడానికి చాలా వెరైటీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. క్యాప్సికమ్, ఉప్పు, గరం మసాలా, కోకోనట్ పౌడర్, కారం, ఆనియన్స్, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రైకి. సో మరి తయారీ విధానం చూద్దామా? చూద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామా? స్టవ్ ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? దీంట్లో నూనె వేసుకోవాలా? నూనె వేసుకోవాలండి. ఓకే. డీప్ ఫ్రై ఇది? డీప్ ఫ్రై కాదండి, మామూలు ఫ్రై, నార్మల్ ఫ్రై. ఓకే. సో ఎన్ని క్యాప్సికమ్ తీసుకున్నారు? ఒక 3 క్యాప్సికమ్స్ అండి. ఓకే, ఒకసారి ఇవ్వండి. క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అయితే. ఓకే, చాలా ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్ ఇదంతా కూడా. సో 3 ఈ సైజ్ తీసుకున్నారా? ఈ సైజ్ అండి. ఓకే, సో ఈ 3 సైజ్ నార్మల్ సైజ్ క్యాప్సికమ్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో ఆనియన్స్ వేయాలండి. ఫస్ట్ ఆనియన్స్ వేయాలి నూనె వేసిన తర్వాత. ఆనియన్ వేగిన తర్వాత లైట్గా పసుపు వేయాలండి. ఓకే, కాసేపు వేగనిద్దామా? వేగనిద్దాం. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు సరిత? నేను హోమ్ మేకర్ అండి. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ అండి. ఓకే, ఏం బిజినెస్? టెక్స్టైల్స్. ఓకే. పెళ్ళై ఎంతకాలం అయింది? 15 years అయింది. పిల్లలా? పిల్లలండి, 2 బాబులు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు ఇంటర్ అండి, చిన్న బాబు 9th క్లాస్. వాళ్ళ పేర్లు చెప్పండి. సాయి సుమన్, విజయ్ కుమార్. మీ వారి పేరేంటి? నాగరాజ్ అండి. హోమ్ మేకర్ అన్నారు కదా, ఎలా మీకు టైం పాస్? అంటే ఇంట్లో టీవీ చూస్తానండి. ఓకే. టీవీ బుక్స్ కూడా చదువుతాను. ఎటువంటి బుక్స్? మామూలు బుక్స్ అండి, ఇట్లా మ్యాగజైన్స్ లాంటివి? మ్యాగజైన్స్ లాంటివి అట్లా చదువుతాను. ఓకే. సో పిల్లలు మీ వారు అందరూ బయటకు వెళ్ళిన తర్వాత బుక్స్ చదివి టీవీ చూస్తూ అలా టైం పాస్ చేస్తూ ఉంటారు, అంతేనా? అవునండి. ఓకే, వెరీ గుడ్. సో ఈ వంటకం ఎలా నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నేనే ఓన్ గా ట్రై చేసినానండి. క్యాప్సికమ్ కోకోనట్ ఆలు ఫ్రై చేస్తాం కదండి, అలాగే క్యాప్సికమ్ తోటి ట్రై చేసిన. బాగా కుదిరిందా? చాలా బాగా. ఆల్రెడీ చేశారు అయితే? చేసినాను. ఓకే. సో మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది అనిపించింది కాబట్టి ఒకసారి చేద్దాం అనుకున్నారా మళ్ళీ? అవునండి. ఓకే, సరే. ఇప్పుడు ఏం వేద్దాం? పసుపు వేసిన కదండి. అవును. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఓకే. సో ఇది కూడా మంచిగా దాంట్లో కలిసిన తర్వాత ఇంకేమైనా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేయాలి, అంతేనా? అంతే అండి. హాబీస్ ఏంటి సరిత గారు మీవి? హాబీస్ గార్డెనింగ్ అండి. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? ఓకే. ఉన్నాయా మీ ఇంట్లో? గార్డెన్ ఉందా లేకపోతే చెట్లు ఉన్నాయా? గార్డెన్ లేదండి, పైన బాల్కనీలో పెట్టుకున్నాం. ఓకే, చిన్న కుండీల్లో పెట్టుకున్నారా? కుండీలో పెట్టుకున్నాం. ఓకే. ఏమేమి ఉన్నాయి మొక్కలు? చాలా మటుకు అయితే దేవునికి సంబంధించినవి ఉన్నాయండి. పువ్వులకి సంబంధించా? దేవుడికి పువ్వులు పెట్టాలేనా? బిల్వ పత్రి. ఓహో. ఇది చూడండి ఫస్ట్ మాడిపోతుందా? ఇది ఇంకేమేయాలి ఇప్పుడు? ఇప్పుడు క్యాప్సికమ్ వేయాలండి. క్యాప్సికమ్ బాగా ఫ్రై కావాలండి. ఓకే. కొంచెం సాల్ట్ వేయాలా, తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే, మంచిగా ఉడుకుతుంది కూడా కదా ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. అవును. స్వాతి గారు, చెప్పండి. మా మమ్మీకి మా డాడీకి హాయ్ చెప్పరా? తప్పకుండా. మీ మమ్మీ పేరేంటి, డాడీ పేరేంటి? మా మమ్మీ పేరు భారతి అండి. ఓకే. మా డాడీ పేరు బద్రీనారాయణ. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు మారేట్పల్లి అండి, సికింద్రాబాద్. ఓకే, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి హాయ్ చెప్పడం కంటే నమస్తే చెప్పడం నమస్తే చెప్పండి కదా. భారతి గారు అండ్ బద్రీనాథ్ గారు, అంతేనా? బద్రీనారాయణ అండి. బద్రీనారాయణ గారు. ఓకే, భారతి గారు అండ్ బద్రీనారాయణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండి. మీ సరిత గారు చెప్పమన్నారు, మీ పాప సరిత. మీ నంబర్ ఏంటి? ఎంతమంది మీ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో? మా ఇంట్లో 5 sisters అండి మేము. ఒక బ్రదర్. 5 sisters. మీ నంబర్ ఏంటి దాంట్లో? నేను లాస్ట్ అండి.
మీరే లాస్టా? మీ బ్రదర్ తర్వాతనా లేకపోతే మా బ్రదర్ తర్వాత మా సిస్టర్, Okay. సిస్టర్ తర్వాత నేను. ఓకే. సో అంటే మధ్యలో బ్రదరా? ఆయన 4th అండి. 4th. నేను 6th. అందరు ఇక్కడే ఉంటారా? అందరు ఇక్కడే ఉంటారండి. ఓకే. మా 4th అక్క మాత్రం US లో ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోయినపల్లిలో ఉంటుంది. ఓకే ఓకే. సరిత గారు మరి ఇది ఉడకాలి కదండి? అవునండి. మూత పెడితే ఇంకా బాగా ఉడుకుతుందేమో కదా? మూత మూత పెట్టేద్దామా? పెట్టండి. ఒక 5 minutes పెడితే తొందరగా ఫ్రై అయిపోతుంది. సరే వెయిట్ చేద్దామా మరి? వెయిట్ చేద్దాం. ఓకే. సరిత గారు మరి 2 minutes వెయిట్ చేయాలి అన్నారు కదా, వెయిట్ చేసాము. అయినట్టేనా? ఉడికిందా చూద్దామా? ఉడికిందండి. ఓకే. బాగా ఉడికిపోయింది కదా? ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకేం యాడ్ చేయాలి? ఇప్పుడు ఇందులో కారం, ఓకే, తర్వాత ధనియా పౌడర్. ఓకే. మీరేంటి కారం క్వాంటిటీ తక్కువ, ధనియా పౌడర్ ఎక్కువ తీస్తున్నారు? అట్లాగే వేయాలా? ధనియా ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకే. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే ఈ కర్రీకి అట్లాగే వేయాలా? ధనియా పౌడర్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందా? ఓకే. ఎందుకంటే క్యాప్సికమ్ ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కదండి కొంచెం, అందులో కొంచెం కారం తక్కువ వేస్తేనే బాగుంటుంది. ఓకే, అందుకే కారం తక్కువ వేసారా మీరు? ఓకే. ఇంకేం వేయాలి దీంట్లో ఇప్పుడు? కొంచెం జీరా పౌడర్ వేయాలండి. ఓకే. కొద్దిగా గరం మసాలా వేయాలా. మీరేం చదువుకున్నారు సరిత గారు? నేను డిగ్రీ చేసిన అండి. ఓకే. సో మళ్ళీ ఏంటి జాబ్ చేయాలనుకోలేదా మీరు మరి? మా డాడీ తొందరగా మ్యారేజ్ చేసేసింది. అవునా? ఓకే. అడగలేదా ఏంటి నేను మరి ఇంకొంచెం జాబ్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకొంచెం చదువుకోవాలనుకుంటున్నా అని మీరు? అడిగినానండి, కాకపోతే ఇక మనము ఇక వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా, తప్పదు కదా. అవునవును, కరెక్ట్. అట్లా ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు దీంట్లో? ఇప్పుడు కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్. ఓకే. ఒక 2 spoons పడుతుందండి. తీసుకోండి, ఆ గిన్నె చేతిలోకి తీసుకొని వేయండి. షాపింగ్కి అది వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. ఏం కొంటారు ఎక్కువగా? చీరలా, నగలా, ఏంటి? శారీసే ఎక్కువ తీసుకుంటామండి. బాగా ఇష్టమా చీరలు అంటే? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ షాప్లో ఏ శారీ దొరికితే అట్లా తీసుకుంటారా? దానికి ఏమన్నా మంచిగా డిజైన్స్ అవి వేసి మళ్ళీ మీరు ఏమన్నా రెడీ చేస్తారా? అంటే చాలా మట్టుకు అయితే రెడీమేడ్ తీసుకుంటామండి, మళ్ళీ దానికి ఎంబ్రాయిడరీ అవన్నీ అట్లాంటివి ఏం చేయరు. ఓకే. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? మూత పెడదామా? మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒక 5 minutes వెయిట్ చేయాలండి. సరిత గారు మరి 5 minutes అయిపోయింది కదా, చూద్దామా? చూద్దామండి. ఓ, బాగా వేగిపోయింది. ఈవెన్ కలర్ కూడా మారిపోయింది కదా? అవునండి. ఇంకా నయం, కాసేపు అయితే మాడిపోయేదా? రెడీ అయిందండి కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టు. రెడీ అయ్యి బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం. ఇదేనా మీ సర్వింగ్ బౌల్? అవునండి. ఇంకేమైనా యాడ్ చేయాలా? అవసరం లేదా? అంతేనండి. అంతే కదా. సో క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై అంతేనా? అవునండి, రెడీ అండి. ఓకే. ఇంకేమైనా గార్నిష్ చేయాలా దీన్ని? కొంచెం కొత్తిమీర వేయాలండి లాస్ట్కి. ఓకే. స్వాతి గారు, క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సరిత గారు ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. అయితే టేస్ట్ చూడడానికంటే ముందుగా మీకు ప్రొసీజర్ చెప్తాను, ఈలోపు అది చల్లారిపోతుంది. సో ముందుగా బాండ్లీ పెట్టేసి, అంటే స్టవ్ వెలిగించుకుని తర్వాత బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత చక్కగా బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి అవి బాగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కాస్త ఉప్పేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు అవన్నీ వేసి ఫైనల్గా కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి మూత పెడితే మనకి క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. క్యాప్సికమ్ చక్కగా ఉడికింది అండ్ కొబ్బరి పొడి ఏదైతే ఉంటుందో అది మంచి క్రిస్పీగా కనిపిస్తోంది. సో ఏదేమైనా కమ్మగా ఉన్న క్యాప్సికమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. సరిత గారు, మీరు ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ కోకోనట్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందుకే ఇది రైస్లోకి బాగుంటుందా, చపాతీలోకా? రైస్లోకి బాగుంటుందండి. రైస్లోకి వైట్ రైస్లోకి బాగుంటుంది. ఓకే. రోటీ కూడా బాగుంటుందండి.